వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా పాల్గొన్నట్లుగా తెలిపారు మంత్రి శ్రీధర్ బాబు. సీఎం నాయకత్వంలో అంతర్జాతీయ వేదికపై ఏఐ హబ్, లైఫ్ సైన్సెస్ పాలసీలను ఆవిష్కరించామని, దీనిపై బహుళ జాతి కంపెనీలు సానుకూలంగా స్పందించి భారీ పెట్టుబడులకు హామీ ఇచ్చాయని తెలిపారు. మరోవైపు కేసీఆర్ నోటీసులపై స్పందిస్తూ ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడటం లేదని, చట్టం తన పని తాను చేసుకుపోతోందని స్పష్టం చేశారు. గత 2 ఏళ్లుగా రాజకీయ లబ్ధి కోసం ప్రత్యర్థులు విమర్శలు చేస్తున్నారని, ఆధారాలు దొరికితే ఏ కేసులోనైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. గతంలో కొందరు పోలీసులు వ్యక్తిగత ఆనందం కోసం వ్యవస్థలను వాడుకున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తమ ప్రభుత్వం సమిష్టిగా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అద్భుతమైన పాలన సాగిస్తోందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ల్యాండ్స్కేప్ కు సంబంధించిన ప్రస్తావన తీసుకురావటం, 7% స్టార్టప్స్ మన రాష్ట్రంలోనే గత సంవత్సరం పెద్ద ఎత్తున ఇక్కడ వస్తూ ఉన్నాయి. దీంట్లో కూడా ప్రస్తావన చేయటం, ఈరోజు అనేక సందర్భాల్లో ఈ వృద్ధి రేటుకి 12.6కు సంబంధించిన గ్రోత్ రేటుకు సంబంధించి ఏ విధమైన, ఒకటేమో మ్యానుఫ్యాక్చరింగ్, ఇంకోటేమో సర్వీస్ సెక్టర్, కోర్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి ఇన్నోవేషను, అదేవిధంగా కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ అంటాం, ఫ్యూచర్ టెక్నాలజీస్ సంబంధించిన ఏఐ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, డేటా అనలిటిక్స్ కానీ, ఈ అంశం